आत्माग्निस्थूलभुक्तदा पूयन्ते त्वहविंशीति रूपादिग्रहणे स्मरन् अरागद्वेष आत्माग्नौ जाग्रद्दोषैर्न लिप्यते मानसे तु गृहे व्यक्तः तो विद्या कर्म वासना पश्यन् तैजस आत्मोक्तः स्वयं ज्योतिः प्रकाशिता विषया वासना वापि चोद्यन्ते नैव कर्मभिः यदा बुद्धौ तदा ज्ञेयः प्राज्ञात्मा ह्यनन्यदृक् मनो बुद्धिन्द्रियाणां य अवस्था कर्म चोदिताः चैतन्येनैव भास्यन्ते प्रवीणेव घटादयः మనం సమస్య యొక్క మూలాన్ని తీసేసడానికి ప్రయత్నం చేయాలి. సామాన్యంగా మూలం అట్లే ఉంటుంది, ఏదో పైన సమస్య మాత్రం పరిహారం చేసేదానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కొంతమంది డాక్టర్లు మనం వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏం చేస్తారంటే మనం సిమ్టమ్స్ అంటే పైకి మనకి ఏం కనపడుతుందో దాన్ని మాత్రం చెప్తుంటాం. కాలు నొప్పి, తలనొప్పి ఇట్లేదో మనకు కనపడేటువంటి మాత్రం చెప్తుంటాము. అవి ఎందుకు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, ఆ నొప్పి ఆ సమయానికి ఉపశమనం అవుతుంది, సరే పోయింది అనుకుంటాం. మళ్ళీ 3 రోజులైతే మళ్ళీ ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఆ మూలం ఏదుందో దాన్ని చూసి తీసేస్తే మొత్తం సమస్య పరిహారం అయిపోతుంది. మనం మూలం అట్లే పెట్టుకొని ఉంటాము, పై మాత్రం పరిహారం చేసేదానికి పోతుంటాం. ఈరోజు ఆ సుప్రీంకోర్టు వాళ్ళు చాలా బాగా చెప్పినారు. అయ్యా ఈరోజు రాజకుమారుని మీరు విడుదల చేయాలని ఆ వీరప్పని చెప్పిన డిమాండ్స్ ఏమో ఒప్పుకొనిస్తారు. వాడు మళ్ళీ రేపు ఇంకెవరైనా కిడ్నాప్ చేస్తాడు. ఆ వీరప్పని అరెస్ట్ చేసి వానికి ఏమైనా పనిష్మెంట్ ఇస్తే అప్పుడు సమస్య పరిహారం అవుతుంది. కానీ ఇప్పుడు వీరప్పని రాజకుమారుని విడుదల చేయాలి అనే ఉద్దేశంతో వాడు చెప్పిన ఈ 120 మందిని వదిలేస్తే మళ్ళీ వీళ్ళేం సమస్య తీసుకొస్తారో. రాజకుమార్ అక్కడే ఉండిపోతే వానికి ఏం గతి అవుతుందో అని మీరంటారు, నిజమే. కానీ వీళ్ళు 50 మందిని, కర్ణాటకలో 50 మందిని, మళ్ళీ తమిళనాడులో 120 మందిని వీళ్ళని బయటకు వదిలితే వీళ్ళు ఏం చేస్తారు అనేది ఏమైనా యోచన చేస్తున్నారా మీరు? అంటే సమస్య మూలం ఏదిందో దాన్ని తీసేదానికి ప్రయత్నం చేయాలి. ఆ వీరప్పనైన వాడిని అరెస్ట్ చేసి వాడిని తీసి లోపలేస్తే సమస్య పరిహారం అవుతుంది. కానీ ఊరికి రాజకుమార్ విడుదల అయిపోతే సమస్య పరిహారం కాదు, వీరప్పని మళ్ళీ ఉంటాడు. అది ఇప్పుడు మన కాంపౌండ్లో ఏదో ఒక చెట్టు పెరిగింది, ముళ్ళు చెట్టు. మనం పోయే సమయం దావలోనే అది వస్తూ ఉంది. దాన్ని ఏం చేస్తాం, కొన్ని కొమ్మలు మాత్రం కొట్టేస్తాం, మళ్ళీ కొన్ని దాన్ని మళ్ళీ పెరుగుతుంది. లేదా కొన్ని ఆకులు ఇట్లా తీసేస్తాం. ఇట్లా పైన కొంచెం ఆకులు తీసేసేది, ఏదో కొన్ని రెమ్మలో కొమ్మలో కొట్టేసేది, మళ్ళీ అది ఇంకా అధికంగా పెరిగేదానికి సహాయం చేస్తుంది. నిజంగా దాని యొక్క సమస్య లేకుండా చేసుకున్నట్టు ఏం చేయాలి, ఆ వేర్లతో సహా తీసి పారేసేయాలి. అదేవిధంగా మనం కూడాను మన సమస్య ఏదో దాన్ని వేర్లతో సహా తీసేసేయాలి. ఏదో ఒక సమస్య పరిహారం చేసుకుంటామంటే సాధ్యం కాదు. నిజంగా మన సమస్య ఏదంటే జగత్తు ఉంది, దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఏదో ఒక్కదాన్ని ఎన్నుకుంటున్నాం. ది చాయిస్, సెలెక్షన్. అది సెలెక్షన్ ఎట్లా, ఇది బాగుంది, ఇది బాగలేదు. నైష్కర్మ సిద్ధి గ్రంథంలో శోభన అశోభనాధ్యాస
ప్రారంభంలో గ్రంథావతరణిక, ఆ క్లేశాపాణిలో గ్రంథావతరణిక అనే భాగంలోనే సురేశాచార్య శోభన అశోభనాధ్యాస అన్నాడు. ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇది చాలా అందంగా ఉంది, ఇది కురూపము బాగలేదు, ఈ విధంగా మంచిది చెడ్డది ఇట్లా విభాగం చేస్తున్నాము. ఏదైతే నేను ఇది బాగుంది అన్నానో అప్పుడే దాన్ని సెలెక్ట్ చేసినాను. అవకాశం వస్తే దాన్నే పొందేదానికి ప్రయత్నం చేస్తాను. మనం అట్లా సెలెక్షన్ ఏం చేయడం లేదు, ఊరికి అట్లా అంటున్నాము కాదు. ఎప్పుడైతే ఫలానా వస్తువు బాగుంది అని నేను అన్నానో అప్పుడే మనస్సులో దాని గురించి నాకు మంచి అభిప్రాయం వచ్చింది, అవకాశం దొరికితే దాన్ని పొందాలి అనేది కూడా లోపల ఉంది. గనక అట్లా శోభన అశోభన అధ్యాసం చేసేదే తప్పు. బాగుంది అని అట్లా అనుకొని మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత అయ్యో నాకు మోసం అయిపోయింది, నాకు మోసం చేస్తున్నారు వీళ్ళు. ఎవరో అమ్మాయిని బాగుంది అనుకున్నాడు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. నిజంగా ఆమె ఏ విధంగా ఉండాలో అదే విధంగానే ఉంది, ఆమెదేం తప్పలేదు. నువ్వు ఆమె పైన ఆరోపణ చేసినావు బాగుంది సుందరంగా ఉంది అని. ఇంతవరకు ఈ బాగా అనేటువంటి శబ్దానికి ఏం వ్యాఖ్యానం అని ఎవరు చెప్పడం లేదు. బ్యూటిఫుల్, బ్యూటీ అనేదానికి నిజంగా ఏం వ్యాఖ్యానము? నీ మనసుకి ఏదైతే అనుకూలం అనిపిస్తుందో, ఏదైతే నచ్చిందో ఆ సమయానికి దాన్ని బాగుంది అందంగా ఉంది అంటున్నావు. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ నువ్వే తిరస్కారం చేస్తావు. అంటే తిరస్కారం చేసి వాళ్ళు మోసం చేసినారు, నాకు వాళ్ళు ఈ విధంగా చేసినారు, ఆ వస్తువు మోసం చేసింది కాదు, నీకు నువ్వే మోసం చేసుకున్నావు. ఆ వస్తువు ఏ విధంగా ఉండాలో అదే విధంగానే ఉంది. కానీ నువ్వు నీ మనస్సుతో దానిపైన ఆరోపణ చేసి మళ్ళీ ఆ తాదాత్మ్యం అనే దాన్ని పొంది ఆ తాదాత్మ్యంతోనే ఇన్ని సమస్యలు వచ్చినాయి. గనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే అట్లా ఇది బాగుంది ఇది బాగలేదు అని ఏదో అభిప్రాయాలు ఇస్తున్నామే అక్కడే స్టాప్ చేయాలి. అదే స్టాప్ చేయలే సురేశాచార్య ఇంకొక స్టెప్ ముందుకు పోయినాడు. ఏమని? ఎప్పుడైతే ఈ ద్వైత ప్రపంచం కనబడుతుందో అంతవరకు ఈ తాదాత్మ్యాన్ని తప్పకుండా ఉంటుంది, ఈ శోభన అధ్యాస అనేది తప్పకుండా ఉంటుంది. కనుక ద్వైత ప్రపంచాన్ని తీసేయాలి. ఎట్లా తీసేస్తారు అంటే, మనము ప్రపంచం అనేది సత్యము, వస్తువులంతా సత్యము, ఈ జీవి ఎంతమంది ఉన్నారో వీళ్ళంతా సత్యము అని వ్యవహారం చేస్తున్నాం. నిజంగా ఇది సత్యమా లేదా సత్యంగా ఉన్నట్టు కనబడుతూ ఉందా అని వివేకం చేయాలి. మళ్ళీ శరీరమే నేను అనుకుని ఈ శరీరానికి ఏమేమి జరుగుతుందో అదే నాకే జరుగుతూ ఉందని, మనస్సు బుద్ధిని నేను అనుకుని మనస్సు బుద్ధిలో ఏ వ్యవహారం జరుగుతుందో ఆ వ్యవహారం అంతా నేనే చేస్తున్నానని సమస్య సృష్టి చేసుకున్నాం. గనక మూలభూతంగా ఏ ఒక్క సమస్య ఉందో ఆ అధ్యాస అనేది దాన్ని తీసేసి దాని ప్రయత్నం చేయాలని శంకరాచార్యులు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. మన బుద్ధి వినేంత వరకు వింటుంది, తర్వాత ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది. అది బాగా అర్థమైపోయింది అంటుంది. ఎవరో ఒకరు, స్వామీజీ మీరు చెప్పిన బోధ ఎంత బాగా అర్థమైందంటే ఇంకా ఈ ప్రపంచమే లేదనిపిస్తుంది నాకు, అంత బాగా అర్థమైంది అన్నారు. నేను అనుకున్న ధన్యుడు, ఇటువంటి వాళ్ళు దొరికినారంటే నా జన్మ సార్థకమైంది అన్నాను. వెంటనే అదేమో సరే స్వామి, కానీ మా కూతురు చూడండి పెళ్లి చేసి ఇచ్చినాము, వాళ్ళ ఇంట్లో చాలా బాధపడుతూ ఉంది. ఏం బాధపడుతోంది? వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ వస్తే ఈమెనే చేసి పెట్టాలి, ఇది బాధ. ప్రపంచమే లేననే వాళ్ళకు ఇది కూతురు వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ వచ్చిందంటే ఈమె వంట చేస్తే అది పెద్ద బాధ ఈ అమ్మకు. నేను అడిగినా మీ ఇంట్లో కోడాలంటే ఎవరు చేయాలి చెప్పు, నువ్వు చేపిస్తావా లేదా? జగత్తు లేదనే వాళ్ళు ఇట్లా ఎందుకు బాధపడతారంటే, ఊరికి జగత్తు లేదనేది స్వామీజీ యొక్క శాస్త్ర భాషను తీసుకుని స్వామీజీ యొక్క మాటలు తీసుకుని అట్లా చిలక పలకలాగా పలుకుతున్నారే కానీ నిజంగా అది సరిగ్గా అర్థం కాలేదు. గనక శంకరాచార్యులు మళ్ళీ అనేక విధాలుగా అదే విషయాన్ని మొత్తము ఉపదేశసహస్రి దాంట్లో నీకు ఏ సంబంధం లేదు, దేనికి అంటినవాడు కాదు నువ్వు,
ఏ ఒక్క క్రియ నీకు అంటుకోదు, బుద్ధిలో జరిగేటువంటి నీకు సంబంధం లేదు అని అనేక విధాలుగా దాన్ని చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం మనం తీసుకుంటే 27వ శ్లోకం చూడండి. తత్రైవం సతి బుద్ధిర్జ్ఞ ఆత్మభాసావభాసయన్ కర్తా తాసాం యదర్థాస్త మూఢైరేవాభిధీయతే. తత్రైవం సతి బుద్ధిర్జ్ఞ ఆత్మభాసావభాసయన్ కర్తా తాసాం యదర్థాః తామూఢైరేవాభిధీయతే. తత్ర ఏవం సతి, తత్ర ఏవం సతి, ఈ విధంగా ఉండగా అంటే, ఈ విధంగా అంటే 26వ శ్లోకంలో ఏమన్నారు? రవిణ ఇవ ఘటాదయః చైతన్యేన ఇవ భాస్యంతే రవిణ ఇవ ఘటాదయః. ఏ విధంగా సూర్యోదయం అయితే సమస్త వస్తువులో సూర్యప్రకాశం మనం చూస్తున్నాము, అనేక విధమైన క్రియలు జరుగుతుంటాయి. కానీ సూర్యుని ఎందు ఏదైనా ఆరోపణ చేస్తున్నామా? సూర్యునికి ఇక్కడ జరిగేటువంటి క్రియలు ఏదైనా అంటుకుంటుందా, ఏదైనా తాకుతుందా అంటే లేదు. సూర్యప్రకాశంలోనే జరిగినా కూడాను సూర్యుని ఏ విధమైన అంటూ లేదు. అందుకే ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఎవరో బ్యాంకులో దోపిడీ చేసినారు, ఎత్తుకోపోయింది డబ్బు. సరే, కోర్టులో నిలబెడితే ఎట్లా నువ్వు చేయగలిగావు అంటే సూర్యప్రకాశం ఉంది కనుక నేను చేసినాను కనుక ఎవరు తప్పంటే అట్లా. అదేవిధంగానే ఆ స్వప్రకాశంలో చైతన్యేనైవ భాష్యంతే మనః బుద్ధి ఇంద్రియాణం యా అవస్థ కర్మచోదిత అవస్థ. అంటే ఏ అవస్థలో మనస్సు, బుద్ధి, ఇంద్రియ, కర్మ ఇదంతా కనబడుతోందో మనకు, ఆ మొత్తం అవస్థ చైతన్యనే భాష్యంతే, చైతన్య ప్రకాశంలోనే అవస్థ అనేది మనకు కనబడుతూ ఉంది. కానీ ఈ అవస్థలో జరిగేటువంటి క్రియ ఆ స్వరూపానికి ఏదన్నా సంబంధం ఉందంటే ఏమాత్రము అంటుకోదంటే మీ స్వస్వరూపంలో ఏ సుఖము లేదు, ఏ దుఃఖము లేదు, అది ఆనందమే. కానీ ఈ విధంగా ఉన్నా కూడాను ఏది ఆ స్వరూపం అనేది అంతఃకరణలో జరిగేది ఏ సంబంధం లేకపోయినా కూడాను అది ఏం చేస్తున్నామంటే తాసాం కర్త ఇది మూఢై ఏవ అభిధీయతే. తత్ర ఏవం సతి బుద్ధి, తత్ర ఏవం సతి తాః బుద్ధయః యదర్థాః న ఆత్మభాసా బుద్ధి అవభాసయన్. ఎవరి కోసము ఈ శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సు ఇవన్నీ పనిచేస్తున్నాయో ఆ ఆత్మ శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సుని ప్రకాశింపచేస్తున్నాడు. కానీ శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సులో జరిగేటువంటి ఏ క్రియ కూడాను ఆత్మ ఇంది ఏ సంబంధం కూడాను లేకపోయినా మూఢై అంటే ప్రతి ఒక్కరూ ఎవరైతే వైరాగ్యంతో ఈ జగత్తులో చేసి పొందేదంత లాభం లేదు, సాధ్య సాధన. పరీక్షలోకాన్ కర్మచిత్తాన్ నివేదమాయాత్ బ్రాహ్మణో నాస్త్యకృతకృతేన తద్విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చే శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్పాణి. పరీక్షలోకాన్ కర్మచిత్తాన్, కర్మతో చేసి పొందేది ఏదైనా కూడాను, ఏ లోకమైనా మీరు ఏం ప్రాప్తి చేసుకున్నా కూడాను అది అనిత్యం, మన సమస్యను పరిహారం చేయదు. పరీక్షలోకాన్ కర్మచిత్తాన్ అని బాగా వివేకం చేసుకుని ఎట్లా అంటే కేవలం ఆ మంత్రం నేర్చుకునేది కాదు, దానికి భాష్యము చదివేది కాదు. మళ్ళీ ఏదన్నా కర్మ చేయాలి అంటే చెయ్యాలా అనేటువంటి అభిప్రాయమే రాకూడదు అనుకో. ఎందుకు? ఏం లాభం చేస్తే ఊరికి బాధపడేది అంతే కదా. ఏం లాభం? బ్రహ్మలోక పర్యంతం ఎవరన్నా అయ్యా నీకు బ్రహ్మలోక ప్రాప్తి, నీ బ్రహ్మలోకం ఇస్తానన్నా కూడాను వద్దు, ఎందుకంటే అది కూడా అనిత్యమే అని ఎవరైతే వివేకం చేసుకొని, అయితే ఏదైతే కర్మఫలము కాదో అటువంటి స్వరూపం, అటువంటి ఆనందము ఎక్కడ దొరుకుతుంది అని గురువును వెతుక్కుని పోయి
ఆ గురువుతో ఎవరైతే శ్రవణం చేస్తారో ఆయన ఒక్కడు మాత్రం మూర్ఖుడు కాదు, మిగతా వాళ్ళంతా మూర్ఖులే. ఏమండి మావాడు కంప్యూటర్ ఇంజనీర్ ఫస్ట్ అటెంప్ట్లోనే స్టేట్ ర్యాంకు, మొత్తం భారతదేశానికి ర్యాంక్ వచ్చినాడు. అమెరికాలో పిలిచి వానికి ఉద్యోగం ఇచ్చినారు. 4 లక్షలు జీతం ప్రారంభంలోనే. మళ్ళీ ఇంకా 6 నెలలు అయితే వానికి 6 లక్షలు అవుతుందట జీతం. ఎంత తెలివి వానికి, మూర్ఖుడే. మీరే బాగా వినింటారు. ఇక్కడ ఇది బంగారుపేట, అక్కడి నుంచి ఒక అమ్మాయిని ఎవరో ఇంగ్లాండ్లోనే ఎక్కడ ఉన్న అబ్బాయికి పెళ్లి చేసి ఇచ్చినారు. ఆ అబ్బాయి ఆ ఇంగ్లాండ్లోనే ఎవరు చేయలేదట. అంటే 20వ సంవత్సరంలోనే అది ఏదో కోర్స్ చేస్తున్నాడు. ఇంగ్లాండ్లో ఉండేవాళ్ళు ఎవరు చేస్తున్నారు కాదు, అంత చిన్న వయసులో అంత పెద్ద విద్య చేసినాడు. అంతవంటి ఇంటెలిజెంట్ వీడు అని ఇచ్చినారు. కానీ ఏమైంది, 3 నెలలు కూడా ఉండలే అమ్మాయి, మళ్ళీ తిరిగి వచ్చేసింది. మళ్ళీ ఏదో విజయవాడలో ఏదో అవార్డు తీసుకునే దానికి తమ్మునికి అవార్డు ఇచ్చినారు. ఆ తమ్ముడు అవార్డు తీసుకునే దానికోసం మొత్తం అందరూ వచ్చినారు, ఫ్యామిలీ అంతా. వీళ్ళు మళ్ళీ కంప్లైంట్ చేసి విజయవాడలో అరెస్ట్ చేయించినారు వాడిని. మళ్ళా గవర్నమెంట్ పర్మిషన్, పోలీస్ పర్మిషన్ లేకుండా వాడు ఇండియా నుంచి బయటకు పోకూడదు. అంత ఇంటెలిజెంటు. కానీ ఆనందంగా ఉండేదానికి సాధ్యమైందా అంటే లేదు. ఎందుకంటే ఎవరైతే తత్వచింతన చేసేలేదో వాళ్ళంతా మూర్ఖులే. తత్వచింతన చేసేది ఒక్కటే మనిషి జీవితం, మిగతాదంతా పశు జీవితమే. ఇదొక్కటే నిజంగా మనిషి చేయవలసింది, మిగతాదంతా దీనికి సహాయం. గనుక ఎవరైతే ఆ విధంగా, ఎందుకంటే అవిద్య అనేది నైసర్గిక, స్వాభావికం, ప్రతి ఒక్కరికి ఉంది. అది విచారం చేస్తేనే పోతుంది. ఎవరైతే విచారం చేయరో అటువంటి మూడలు ఏమనుకుంటారు, మూడై కర్త తాసాం, ఆ ఆత్మస్వరూపాన్ని కర్తృ, నేనే కర్తృ అనుకుంటారు. ఎందుకంటే అంతఃకరణలో జరిగేటువంటి వ్యాపారం ఏముందో దాన్నే తాదాత్మ్యం చెంది నేనే చేస్తున్నాను అని మూర్ఖులు అనుకుంటారు. ఈ వ్యాఖ్యానం చూడండి. అంతఃకరణ వృత్తులు అంటే ఒక్కదానికి మరొకదానికి అల్లుకొని ఆత్మకు సుఖ దుఃఖాలని తెచ్చిపెట్టే దానికోసం వ్యాపారము చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఆత్మకు సుఖ దుఃఖాన్ని తెచ్చిపెట్టే దానికోసం కాదు, నిజంగా ఈ ఇంద్రియ మనస్సు బుద్ధి అనేది ఎవరి కోసం పనిచేస్తున్నాయి అంటే స్వరూపాని కోసమే పనిచేస్తున్నాయి, స్వరూప సాన్నిధ్యంలోనే పనిచేస్తున్నాయి. ఏ విధంగా అచేతనమైనటువంటి పరుపు, మంచము మొదలైనవి చేతనమైన పురుషుని కోసమే ఉన్నాయో అదేవిధంగా ఈ అంతఃకరణలో వచ్చేటువంటి వృత్తులు స్వతంత్రమైన ఆత్మ కోసమే వ్యవహారం చేస్తున్నాయి. ఆత్మ అనేది తన నిత్య ప్రకాశంతో, చైతన్యంతో ఈ ఇంద్రియ మనస్సు బుద్ధి ఇవి మొత్తం ఇవి అన్నిటినీ ప్రకాశింపచేస్తున్నాయి. కానీ ఏ వ్యాపారము చేయడం లేదు. అంటే ఆత్మ సాన్నిధ్యంలో సమస్తము జరుగుతుంది, కానీ ఆత్మ ఏ వ్యవహారము చేయడం లేదు. అయినా కూడా బుద్ధి యొక్క వ్యవహారానికి ఆత్మ కర్తృ అని వివేకం చేసుకోకుండా ఉండేవాళ్ళు ఆరోపణ చేస్తుంటారు. జడమైన వృత్తి. ఇప్పుడు ఇంకో సమస్య వస్తుంది. మనం ఆలోచన చేస్తే శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సు, అహంకారము దీంట్లోనే జరుగుతూ ఉంది వ్యవహారము అని మనం చూస్తున్నాం. అంటే వ్యవహారం జరుగుతూ ఉంది, ఇది సత్యం అని పెట్టుకునేసి ఈ వ్యవహారము నీకేమాత్రం సంబంధం లేదు అని ఉపదేశం చేస్తున్నారు. కానీ ఈ వ్యవహారం అనేది నిజంగా జరుగుతూ ఉందా? ఎందుకంటే ఇప్పుడు శరీరము, ఇంద్రియ, మనస్సు, బుద్ధి, అహంకారము ఇది జడం. జడం అంటే ఏమి? జడము, చైతన్యము. దీన్ని కొంచెం బాగా చాలాసార్లు చెప్పినాను నేను.
జడమంటే ఏది, చైతన్యం అంటే ఏది? సామాన్యంగా ఏమి అభిప్రాయం ఉందంటే, ఏదైతే కదలిక లేకోకుండా ఉంటుందో అది జడము, కదలిక ఉండేది చైతన్యము అని ఇట్లేమో తీసుకుంటారు. కాదు, ఏదైతే స్వతహా తాను సిద్ధం చేసుకొని, తను తాను సిద్ధం చేసుకొని మరొక వస్తువుని సిద్ధం చేస్తుందో అది చైతన్యం. తన అస్తిత్వం సిద్ధమయ్యేదానికి మరొక ప్రమాణం అవసరం లేదు, అది చైతన్యం. ఏదైతే తను తాను సిద్ధం చేసుకోదో మరొక వస్తువుతో సిద్ధమవుతుందో అది జడం. ఆ విధంగా చూస్తే శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సు, అహంకారం ఇదంతా జడమే. ఎందుకు? తను తాను సిద్ధం చేసుకోదు. జడమైన శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సు ఏదైనా క్రియేట్ చేసేదానికి సాధ్యమా? ఇంకా జడమైన శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సు క్రియేట్ చేసేదానికి సాధ్యం లేదు. ఆ చైతన్యము ఏ క్రియేట్ చేయదు. అయితే నిజంగా క్రియేట్ చేసేవాళ్ళు ఎవరు? ఎవరు క్రియేట్ చేసేవాళ్ళు? అయ్యా, వాస్తవికంగా ఏ క్రియ కూడా జరగడం లేదు. ఇవంతా తలకపోయి చాలా కష్టం. ఏ క్రియ కూడా ఎందుకు? వివేకం చేస్తానకపోతే శరీరమైన జడమైన శరీరాదులు చేసేదానికి కాదు. ఇంకా చైతన్యం ఏది చేయదు. అయితే నిజంగా చేసేవాళ్ళు ఎవరు? కర్తృ ఎవరంటే, వాస్తవంగా క్రియ అనేది జరిగితే తర్వాత కర్తృ ఎవరు అని మనం కనిపెట్టవచ్చు. క్రియ అనేది జరగడం లేదు. అరే, మనం చూస్తున్నాం కదా, క్రియ జరిగినట్టు మనకు తోపిక, అంతే కానీ వాస్తవికంగా మనం వెతికేదనకపోతే క్రియను సిద్ధం కాదు, కర్తృను సిద్ధమయ్యేలా. గనక ఒక్కవేళ జరుగుతూ ఉంది అని పెట్టుకున్నప్పుడు ఇవంతా శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సులోనే జరుగుతూ ఉంది, కానీ ఆత్మ ఏది కూడాను జరగడం లేదు. జడవాద వృత్తిಗಳು తావే ಕೆಲಸ ಮಾಡಲಾರಲ್ಲವೇ ಎಂದರೆ ಅದು ನಿಜ. జడమైన వృత్తులు తమకు తాము వ్యవహారం చేస్తాయని చెప్పేదానికి కూడాను సాధ్యం లేదు. అయినా ఆత్మయందు వికారము తోచదు, అంతఃకరణమందు వికారము తోస్తుంది. కావున ఏ అంతఃకరణమందు ఆ వికారం అనేది కనబడుతుందో అదే వికారం, ఆ అంతఃకరణాన్ని మనం వికారము అని చెప్పాలనే కానీ వికారము లేని స్వరూపాన్ని వికారి అనుకుంటున్నాము. ఇది మూర్ఖతనము. గనక ఏ ఒక్క కర్తృత్వం జరిగినా, ఏ ఒక్క వ్యవహారం జరిగినా నీకు ఏ విధమైన సంబంధం కూడాను లేదు. ఆ జరిగేటువంటిది ఏదో అది మీకిన బాహ్యంలో జరుగుతుంది, కానీ మీ అందు ఏ వికారం అనేది కూడాను రాదు. అది కాదు. అయితే మీరు ఇట్లా చెప్తున్నారు కదా, పరమాత్మని వర్ణన చేయాలంటే సర్వశక్త, సర్వజ్ఞ, సర్వకర్త, సర్వవ్యాపి అంటున్నారా లేదా? మరి ఇంకా సర్వజ్ఞ, సర్వకర్త, సర్వవ్యాపి సమస్తం అతనే చేస్తున్నాడు, నువ్వు చేసేదేం లేదు, నువ్వు నిమిత్త మాత్రం. నువ్వు ఏ విధంగా బొమ్మలను ఆడిస్తుంటారో ఆ విధంగా పరమాత్మ ఎట్లా ఆడిస్తుంటే అట్లా ఆడుతున్నాము అంటే పరమాత్మ సర్వజ్ఞ, సర్వశక్త, సర్వకర్త అని చెప్తున్నారు కదా, మళ్ళీ అతనిని ఏ విధమైన కర్తృత్వం లేదంటారు. ఏమిది తద్విరుద్ధము అంటే, ఏదైనా బోధన క్రమం ఎట్లుందంటే, నేను కర్తృ అనుకున్నాడు. అతని ఎందుకు కర్తృత్వాన్ని తీసేదానికోసం పరమాత్మ ఎందుకు కర్తృత్వాన్ని ఆరోపణ చేస్తారు, సర్వకర్త అని. తర్వాత అయితే పరమాత్మ ఎందుకు సర్వకర్త అంటే ఆ పాపము పుణ్యము, ఆ ధర్మ అధర్మ ఎవరికి పోవాలి? పరమాత్మ ఎందే పోవాలి కదా అనే ప్రశ్న తీసుకుంటే, నీలో కర్తృత్వం తీసేదానికోసం పరమాత్మ కర్తృత్వాన్ని ఆరోపణ చేసినాం, అంతేగాని వాస్తవికంగా పరమాత్మ కూడాను ఏ కర్మలు కూడా చేయడు. ఎందుకంటే ఇది ఈ తోపికమైన జగత్తులో కర్మాలు జరిగినట్టు కనబడతా ఉంది, కానీ వాస్తవిక కర్మాలు ఏమాత్రమూ జరగడం లేదు. ఇప్పుడు అవస్థలో మాత్రమే కర్మ జరుగుతుంది అనుకున్నాం. అవస్థలో మాత్రమే కర్మాలు జరుగుతున్నాయి. ఇది మన అనుభవంలో ఉంది. అంటే జాగ్రత్త అవస్థలో, కళ అవస్థలో శాశ్వతమైన ప్రపంచం లేదు. మన అవస్థలోనే ప్రపంచం మనకు కనబడుతూ ఉంది. ఆ ప్రపంచంలో కర్మాలు జరుగుతుంటాయి. ఇంద్రియ, మనస్సు, బుద్ధితో కర్మాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం వివేకం చేస్తే ఈ జాగ్రత్త అవస్థ
ఉదయం కూడా వచ్చింది ఇది. ఈ జాగ్రత్త అవస్థ బుద్ధి లేదా జాగ్రత్త అవస్థ ప్రమాతృ ఇతను కళను చూసినాడా నిద్రను చూసినాడా? రెండు చూడలే. గనుక నేను నిద్రపోయి లేచినాను, నేను కళ చూసినాను అనేది స్మృతి కాదు. ఎందుకు? వీడు అనుభవించింటే అప్పుడు స్మృతి అవుతుంది. వీడికి ఆ అనుభవమే లేదు. ఊరికే చెప్తున్నాడంటే ఇది ఈ ప్రమాతృ అనుభవం కాదు. ఈ ప్రమాతృను వదిలేస్తే ఆ స్వరూపము ఇది జాగ్రత్త అవస్థ, ఇది కళావస్థ, ఇది నిద్రావస్థ అని అనుభవించిందా అంటే ఆ స్వరూపం ఆ విధంగా అనుభవం లేదు. ఎందుకు? ఆ స్వరూపానికి నా వేరుగా అవస్థ అనేది ఒకటి ఉంటే అప్పుడు అనుభవించేందుకు సాధ్యము. నెక్లెస్ బంగారము నెక్లెస్ను అనుభవించిందా? రెండు వస్తువులు లేవు. గనక ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటువంటి అనుభవము వీడిది కూడా కాదు. ఎవరిది? ఈ అహంకారిది కూడా కాదు, స్వరూపముది కూడా కాదు. ఇంకెవరిది ఇది? సిద్ధం కాదు. ఇప్పుడు ఎవరు పండుకొని లేస్తాడో వాడిది అంటాం. ఇది సరే. నిద్రపోయిన వాడు ఎవడు? ఈ శరీర ఇంద్రియ బుద్ధి మనస్సు ఈ అహంకారము ఇది నిద్రపోయింది అని చెప్పాలి. కానీ ఈ శరీర ఇంద్రియ బుద్ధి మనస్సు అహంకారము అవస్థలోనే కనబడుతుంది. కానీ అవస్థకు ముందు ఇది ఉందా? జాగ్రత్త అవస్థలోనే కనబడుతుంది కానీ దానికి ముందు ఉందా అంటే లేదు. అంటే ఇది నిద్రపోలే, ఈ శరీరాదులు నిద్రపోలే. ఇదంతా తీసేసిన తర్వాత ఏది మిగిలి ఉందో అది నిద్రపోయిందంటే అది కూడా నిద్రపోలే. ఇంకా అసలు నిద్రపోయిన వాడెవడు? మేల్కొన్న వాడెవడు? నిద్రపోయినవాడు లేదు, మేల్కొనేవాడు లేదు. మరి ఇదంతా ఏమి మాయా? అట్లా లేకపోయినా ఉన్నట్టు కనబడుతూ ఉంది మనకు. కనుక ఇవన్నీ ఉంది అని పెట్టుకున్నప్పుడు అయ్యా నువ్వు కాదు కర్తృ, పరమాత్మని కర్తృ అని ఉపాధి దృష్టితో ఈ శ్లోకం, నెక్స్ట్ శ్లోకం చూడండి. సర్వజ్ఞోప్యతయేవస్య స్వేన భాసావభాసయన్ సర్వం సర్వక్రియాహేతోః సర్వకృత్వం తతాత్మనః సర్వజ్ఞోప్యతయేవస్య స్వేన భాసావభాసయన్ సర్వం సర్వక్రియాహేతోః సర్వకృత్వం తతాత్మనః అత ఏవ స్వేన భాసా సర్వం భాసయన్ ఆత్మ సర్వజ్ఞః స్యాత్. అంటే సర్వం స్వేన భాసా భాసయన్, సమస్తము తన ప్రకాశంతో ప్రకాశింపచేసేటువంటి ఆ ఆత్మ సర్వజ్ఞః స్యాత్, మొత్తం అంతా తెలిసిన వాడు అని చెప్తున్నాం. ఏ దృష్టి? దాని అర్థం ఏమి? ఇప్పుడు జ్ఞాని సామాన్యంగా ఇది కూడా కొంతమంది అనుకుంటారు, జ్ఞాని అంటే వేరే వాళ్ళ మనసుతో ఉండేదంతా బోధపడాలి. ఎందుకంటే ప్రతి ఒక్క బుద్ధిలో ఆయనే కదా సాక్షి. నిజంగా అటువంటి విద్య ఏమన్నా వచ్చిందంటే వాడు నెమ్మదిగా ఉండేదానికి కాదు. ఒక్క మనస్సులో ఉండేదాన్ని తెలుసుకుంటేనే ఇంత సమస్యలు ఉన్నాయి. అందరి మనసులో ఏముంది అని తెలుసుకుంటే అబ్బాబ్బా. కానీ ఆ అభిప్రాయం కాదు. మన ఏ అభిప్రాయంతో సర్వజ్ఞ అన్నప్పుడు ఏ విధంగా బుద్ధి ప్రత్యయంతో మనం తెలుసుకుంటున్నామో ఆ విధంగా తెలుసుకుంటాడని కాదు. సమస్త జగత్తు ఆయన సాన్నిధ్యంలోనే ఉంది. ఆయన వదిలేసి ఏ ఒక్కటి స్వతంత్రంగా లేదు. అంతేకాదు ఈ బుద్ధిలో జరిగేటువంటి జ్ఞానక్రియ, బుద్ధిలో వచ్చేటువంటి ఆ జ్ఞాన వృత్తి
ఈ అవస్థలో, ఈ ప్రపంచంలో ఏమేమి కనబడుతూ ఉందో, అబ్బా ఇంత జ్ఞానం, ఎటువంటి తెలియ ఆయనకి లేదా. ఏదో ఒక చిన్న దోమను చూడండి మీరు, ఎంత తెలివి ఉంది దానికి. ఇప్పుడు ఆ దోమ మనం ఇట్లా చదువుకుంటూ కూర్చుంటే ఎక్కడ వచ్చి కూర్చుంటుంది అంటే, ఎక్కడైతే నా చెయ్యి అందదో అక్కడ కూర్చుంటుంది. ఇక్కడెక్కడ కూర్చుంటే కొట్టేదని తెలుసు దానికి, ఇక్కడ కూర్చుంటుంది. ఒకవేళ అక్కడ కూడాను మనం ఏదైనా ప్రయత్నం చేసి ఇట్లన్నామంటే ఎగిరిపోతుంది. ఏమో విరక్త మహాత్మ పోయినట్టు, నాకు ఇంకేం అసలు సంబంధం లేదు పో అన్నట్టు ఎగిరిపోతుంది. మనం ఇట్లా కూర్చున్నామంటే మళ్ళీ వస్తుంది. ఇట్లా ఏ ఒక్క మీరు జీవిని చూస్తున్నానో అక్కడ మనకు జ్ఞానం ఉన్నట్టు ఉండేది చాలా బాగా బోధపడుతుంది. మనిషిలో అది సంపూర్ణంగా అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ జ్ఞానం అనేది దేనికి సంబంధించిందంటే ఆ పరమాత్మ స్వరూపానికి సంబంధించిందే కానీ స్వతంత్రం కాదు. ఈ దృష్టితో ఆ పరమాత్మ స్వరూపం సాన్నిధ్యంలో మొత్తం అంతా జరుగుతుంది. జరిగేదంతా అతని యొక్క శక్తిని అనే దృష్టితో సర్వజ్ఞ, ఈ ఉపాధి దృష్టితోనే ఆయన సర్వజ్ఞ అన్నారు. అతయేవ స్వేన భాష సర్వం భాసేన్ ఆత్మ సర్వజ్ఞ స్యాత్ తత్వ సర్వక్రియాహేతో. అతని సాన్నిధ్యంలోనే సమస్త క్రియలు జరుగుతున్నాయి గనక అతని సాన్నిధ్యం వదిలేసి ఏ క్రియ కూడా జరిగేదానికి సాధ్యం లేదు గనక సర్వకర్త అంటున్నారు. నీ వాస్తవికంగా ఏమైనా చేస్తానంటే లేదు. ఎప్పుడైతే క్రియ జరుగుతుంది అని మనం పెట్టుకున్నామో అప్పుడు అయ్యా నువ్వు కాదు చేసేది, ఆ పరమాత్మ శక్తితోనే సమస్తం జరుగుతూ ఉంది అనేది సర్వకర్త అన్నారు. ఇంకా మనం ఇంకా కొంచెం ముందుకు పోయి నిజంగా ఏదైనా క్రియ జరుగుతూ ఉందా అని ఆలోచన చేస్తే ఈ క్రియ జరిగినట్టు కనబడుతోంది కానీ వాస్తవికంగా ఏమీ జరగడం లేదు. ఈ దృష్టితో అసలు ఆయన కూడాను కర్త కాదు, మళ్ళీ అహంకారం అనేది కూడాను కర్త కాదు. ఎందుకంటే అసలు ఏమైనా జరిగింటే కదా కర్త అనే శబ్దం రావాలంటే. ఇవన్నీ జరుగుతున్నాయి అని పెట్టుకొని అంతఃకరణలో జరిగేటువంటి ఏ క్రియ కూడాను స్వరూపానికి సంబంధం లేదు గనుక అంతఃకరణలో సుఖం వచ్చింది నేను సుఖి అనుకోవద్దు, అంతఃకరణలో దుఃఖం వచ్చింది నేను దుఃఖి అని బాధపడద్దు. నీవు సుఖ దుఃఖానికి అతీతమైన స్వరూపము అని ఉపదేశం చేసిన కోసం అంతఃకరణలోనే ఇదంతా జరుగుతూ ఉంది అన్నారు. పోనీ అంతఃకరణలోనే స్వతంత్రంగా జరుగుతుందా అంటే స్వరూప సాన్నిధ్యం లేకుండా అంతఃకరణం అనేది అసలు ఉండేదే కాదు గనక ఆ అంతఃకరణ దృష్టి ఉపాధి దృష్టితో ఇది సర్వకర్త అన్నారు. అంతేగాని వాస్తవికంగా ఈ మాయ లేనిది ఉన్నట్టు కనబడుతూ ఉంది అని మనకు బోధ అర్థమైతే వాస్తవికంగా ఏది జరగడం లేదు. సర్వకర్తను లేదు, జీవి అనేవాడు కర్త కూడాను కాదు. ఇది ఉపాధి దృష్టితో చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఇంక ఉపాధితో మనం అట్లా మాట్లాడితే నిరుపాధిక స్వరూపాన్ని గురించి ఎట్లా చెప్పాలి అంటే నెక్స్ట్ చూడండి. సోపాధిశ్చైవమాత్మోక్తో నిరుపాఖ్యోనుపాధికః నిష్కలో నిర్గుణ శుద్ధః తమ్మనోవాక్చనాప్నుతః. సోపాధిశ్చైవమాత్మోక్తః నిరుపాఖ్యోనుపాధికః నిష్కలో నిర్గుణ శుద్ధః తమ్మనోవాక్చనాప్నుతః. ఈ విధంగా ఉపాధి సంబంధంతో పరమాత్మ స్వరూపాన్ని సర్వజ్ఞ సర్వశక్త సర్వకర్త అని చెప్పడం అయింది. సో ఉపాధితో మనం ఈ విధంగా వర్ణన చేయొచ్చు. కానీ నిరుపాఖ్యో అనుపాధిక అనుపాధికాతు నిరుపాఖ్య. ఏ ఉపాధి సంబంధం లేని స్వరూపం మీద ఉందో దాన్ని మనము ఏ శబ్దాలతో కూడాను చెప్పలేము. ఇప్పుడు నిద్ర అనుభవాన్ని మనం ఆనందం అంటున్నాము లేదా బ్రహ్మ అంటున్నాము, ఈ విధంగా చెప్తున్నాము. మీరు ఆ నిద్రలో ఏ విధంగా ఉన్నారు
అక్కడ మీకు నిజంగా ఆనందము, ఆనందమే ఆనందము అని అనుభవం ఉందా? లేదా నేను బృహత్తు అనే అనుభవం ఉందా? అక్కడ తనంతకు తానుంది. అది దాన్ని మనం ఉపాధి దృష్టితోనే మళ్ళీ పేర్లు పెట్టి చెప్తుంటాం బోధనా సౌకర్యాని కోసం. ఇప్పుడు బ్రహ్మ అంటున్నారు. ఎందుకు బ్రహ్మ అంటున్నారు? దేశకాలానికి సాక్షి అయిన స్వరూపము. దేశకాలని ఆకాశం అనేది బృహత్తు, దానికి సాక్షి అయిన స్వరూపం అంటే ఇంకెంత బృహత్తుగా ఉండాలి. ఈ దృష్టితో బ్రహ్మ అంటున్నారు. ప్రతి ఒక్క స్వరూపం అదే అయి ఉందని ఆత్మ అంటున్నారు. సమస్త జగత్తును వ్యాపి అయిన స్వరూపము అనే దృష్టితో విష్ణు అంటున్నారు. సమస్త జగత్తు అతని యందే లయమవుతుంది రుద్ర అంటున్నారు, ఈశ్వర అంటున్నారు. ఇట్లా ఒక్కొక్క అంశాన్ని ఉపదేశం చేసే దానికోసం, ఆయన వ్యాపకమైన స్వరూపం అది అని చెప్పేదానికోసం విష్ణు అంటున్నారు. సమస్త జగత్తు ఆ స్వరూపంలోనే లయమవుతుంది అనే దృష్టితో రుద్ర ఈశ్వర అంటున్నారు. దేశకాలానికి సాక్షి అయిన స్వరూపము అని చెప్పేదానికోసం బ్రహ్మ అంటున్నారు. మీ స్వరూపం అదే అనే దానికోసం ఆత్మ అంటున్నారు. ఈ విధంగా ఒక్కొక్క దృష్టితో ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. కానీ నిజంగా అది ఏ శబ్దంతో చెప్పేదానికి సాధ్యం అంటే ఏ శబ్దంతోనూ దాన్ని వర్ణన చేసేదానికి సాధ్యం కాదు. కనుక వర్ణన చేయాలంటే ఈ దృష్టితోనే వర్ణన చేస్తారు. ఇది శృతిలో కూడాను అపాద పాణి పాన అచక్షు అశోత్తం అపానిపాదం అంటే కన్ను లేనిది, చెవి లేనిది, కాళ్ళు లేనిది. ఇక్కడి నుంచినే ఇప్పుడు నిద్రలో మీరు ఎట్లున్నారంటే వర్ణన చేయండి చూస్తాం. మళ్ళీ ఇట్లా వర్ణన చేయాలి. ఈ శరీరం లేదు, ఇంద్రియం లేదు, మనసు లేదు, బుద్ధి లేదు, నల్లగా లేదు, తెల్లగా లేదు, పొట్టి లేదు, పొడవు లేదు. ఇక్కడ ఏమేమి చెప్పుకుంటున్నామో ఇవేవి లేదు అని చెప్పాలి. అక్కడే విధంగా ఉన్నాం చెప్పు గనుక అది మళ్ళీ వర్ణన చేయడం. నిష్కళ నిర్గుణ శుద్ధ మనోవాక్య నా ఆప్నుత. మనస్సుతో వాక్కుతో అంటే మనస్సు వాక్కు దాన్ని ముట్టేదానికి సాధ్యం లేదు. అంటే ఏమర్థము? వాక్ మనం శబ్దాలతో చెప్పాలా అంటే ఏదన్నా ఒక వస్తువుని మరొకరికి చెప్పాలంటే వర్ణన చేయాలంటే జాతి గుణ క్రియ సంబంధం ఉండాలి. జాతి మనుష్య జాతి, గోజాతి, గోజాతి అంటే ఇప్పుడు గోజాతి, గో అంటే ఆవు. అక్కడ ఒక 5-6 ఆవులు పోతున్నాయి. దాంట్లో ఆ తెల్ల ఆవు మాది. గుణం జాతి గుణ క్రియ. డ్రైవర్ పిలుచుకొని రా అంటాం. వాడు చేసేటువంటి క్రియతో మనం చెప్తున్నాం డ్రైవర్ అని. సంబంధం ఆ సౌకర్యం రమ్మని అన్నప్పుడు డబ్బు సంబంధంతో సౌకర్యం అంటున్నాం. ఈ విధంగా వేరే వాళ్ళకి మనం ఏదైనా మరొక గురించి మరొక వస్తువుని గురించి చెప్పాలంటే జాతి గుణ క్రియ సంబంధం ఉండాలి. ఈ ఆత్మస్వరూపాన్ని ఏ శబ్దంతో చెప్పలేం. ఎందుకంటే దీనికి జాతి లేదు. ఎందుకంటే గోజాతి, అశ్వజాతి, మనుష్య జాతి ప్రతి ఒక్కరిలోనూ ఉంది, ప్రతి ఒక్క జీవిలోనూ ఉంది, ప్రతి ఒక్క జడ పదార్థం అదండి. గనుక జాతి లేదు. గుణం నల్లగుందా, తెల్లగుందా, పొట్టిగుందా, పొడుగుందా అంటే క్రియ. ఏ క్రియ చేస్తుంది? సంబంధం. ఏ సంబంధం? ఎందుకు? తనకిన్న భిన్నమైన వస్తువు ఉంటే సంబంధం ఉంటుంది. మొత్తం జగత్తంతా తానే అయినప్పుడు సంబంధం అనేది కూడా లేదు. గనుక ఏ శబ్దాలతో వర్ణన చేసడానికి కాదు. గనుక మాటలు అనేది తిరిగి వచ్చేస్తున్నాయి. దాన్ని వర్ణన చేసే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మాటలు మనస్సు అనేది దాన్ని అర్థం చేసుకునే సాధ్యం కాకుండా, దాన్ని వర్ణన చేసే సాధ్యం కాకుండా వచ్చేస్తున్నాయి. ಹೇಳುವುದಲ್ಲ ಕಿವಿಗೊಟ್ಟಿನ್ನು ಕೇಳುವುದಲ್ಲ, ಹೇಳುವುದಲ್ಲ కివిగొట్టిన్ను కేಳುವುదల్ల. అబ్బా బాగానే చెప్పినారు. చెప్పేది కాదు, వినేది కాదన్నారు. ఇంకా ప్రవచనం స్టాప్ చేస్తే బాగుంటుంది కదా అంటే ಹೇಳದೆ ఇద్దరే ತಿಳಿಯುವುದಲ್ಲ. చెప్పుకోకుండా పోతే బోధపడదు. అయితే చెప్పండి ఎట్లుందో, పొట్టి ఉందో, పొడుగుందో, నల్లగుందో,
ಹೇಳಿ ವಾಚಕದಿಂದ ಕೆಡಿಸುವುದಲ್ಲ, మాటలతో చెప్పి చెడగొట్టేది కాదు. గనుక ఆ నిరుపాధిక స్వరూపాన్ని ఏ మాటలతోనూ చెప్పేదానికి కాదు. అదే యతో వాచో నివర్తంతే, ఆ మాటలు అనేది తిరిగి వచ్చేస్తున్నాయంటే చెప్పేదానికి సాధ్యం లేదు. మనస్సు అనేది తనకి ఏదైతే విషయమై వస్తుందో, ఏదైతే ఇంద్రియాలకి విషయమై వస్తుందో దాన్ని విషయీకరించి దాని గురించి ఏదైనా వ్యాఖ్యానం చేయడానికి సాధ్యం మనస్సుకు. కానీ ఏదైతే మనస్సుకు విషయం అయ్యేది కాదో అప్రమేయ స్వరూపం. అక్కడ తిరుమలకూడ నరసీపురాన్ని ఉంటుంది మైసూర్ దగ్గర. అక్కడికి పోయేదానికి మధ్యలో అప్రమేయ స్వామి మందిరం ఉంటుంది. అక్కడ ఎప్పుడో ఒకసారి పోయినాను, ఏదో ఒక హరికథ దాసు జొత్తు వాళ్ళ దాసు జొత్తు పోయినాను. అక్కడ ఆర్తి చేసే సమయంలో నేను అడిగిన అప్రమేయ స్వామి అంటే ఏమీ అని. ఈ జనాలు నేను ప్రశ్న వేస్తున్నాను, హరికథ దాస్ ఏదైనా సమాధానం ఇస్తాడా, ఏం సమాధానం ఇస్తాడో తెలుసుకుందాము అని జనాలు ఊరుకుండ్రు. ఎక్కడైనా చూడండి మీరు, ఎవరైనా ప్రశ్న వేస్తే అయ్యే అది తెలీదా, అది ప్రశ్న చేయాలా నువ్వు అని సహస్రనామాలు అది కూడా ఒక నాము అన్నారు. ఇంకా వీళ్ళతో మాట్లాడితే మాకు నామే అయ్యేది అని అక్కడ ఊరికే అయిపోయినా. తర్వాత ఎప్పుడో స్వామి చిన్మయానంద అప్రమేయ ప్రమేయ అంటే అప్రమేయ అంటే ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన టాక్స్లో. ఏది ప్రమేయ అంటే ఏదైతే ప్రమాణానికి విషయం అవుతుందో అది ప్రమేయ. ప్రమాణానికి విషయం అయ్యేది ప్రమేయము. ఇది ప్రమేయ ప్రమాణ. దీన్ని ఉపయోగం చేసినప్పుడు నల ప్రమాతృ ప్రమాణ ప్రమేయ. ఇప్పుడు మనస్సుకు సాక్షి అయిన స్వరూపము అది ప్రమేయం అవుతుందా, మనస్సుకు విషయం అవుతుందా అంటే ఆ ప్రమేయ విషయం అయ్యేవాడు కాదు అన్నప్పుడు మనస్సు ఆ స్వరూపాన్ని అర్థం చేసుకునేదానికి సాధ్యం కాదు. మరి బ్రహ్మాకార వృత్తి అంటారే, నేను కళ్యాణ దుర్గలో ప్రవచనం చేస్తున్నాను. ఎవరో ఒక ఆమె వచ్చి ఊళ్ళో కూర్చొని వినేసి వెళ్ళిపోయేది. ఆమెను చూస్తే నిజంగా భౌతికమైన ఆకారాన్ని చూసి మనం అట్లా నిశ్చయం చేసి కూడా తప్పే. ఏ పుట్టలో ఏ పాముందో అంటారే ఆ విధంగా. ఆమె చూస్తే ఎట్లుందంటే ఎవరో పని మనిషి ఉన్నట్టుంది. ఆ పాత చీర కట్టుకుంటుంది, తలకు నూనె పెట్టి 8 సంవత్సరాలు అయిందో ఏమో, వచ్చి కూర్చొని వెళ్ళిపోతుంటుంది. కేనోపనిషత్తు తీసుకున్నాను. కేనోపనిషత్తు తీసుకున్నప్పుడు ఇది బుద్ధికి విషయం అయ్యేది కాదు. ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే బుద్ధికి సాక్షిగా అర్థం చేసుకోవాలి, కానీ బుద్ధికి విషయం చేసి అర్థం చేసుకునే సాధ్యం కాదు. శ్రవణం చేసేదానికి పూర్వంలో ఈ శరీర ఇంద్రియ బుద్ధి మనస్సు అహంకారం ఇదే నేను అనుకున్నాను. ఇప్పుడు శ్రవణం చేసిన తర్వాత అనుభవంలో చూసుకుంటే శరీర ఇంద్రియ బుద్ధి మనస్సు అహంకారము ఇదంతా నా స్వరూపం కాదు. ఎందుకంటే ఇదంతా నన్ను వదిలేసిపోతా ఉంది. వేషం వేసుకున్నాము, తీసేస్తున్నాం. ఇదంతా తీసేసిన తర్వాత ఏదైతే మిగులుతుందో, దేన్నైతే మళ్ళీ తీసివేసేదానికి కాదో అదే నేను. ఆ స్వరూపాన్ని మళ్ళా ఈ శరీర ఇంద్రియ బుద్ధి మనస్సు అర్థం చేసుకునేదానికి కాదు అని అర్థం చేసుకునేది ఆత్మజ్ఞానం. శరీర ఇంద్రియ బుద్ధి మనస్సు నేను అనుకున్నాను. శ్రవణం చేసిన తర్వాత శరీర ఇంద్రియ బుద్ధి మనస్సు అహంకారం మొత్తం అంతా తీసేసిన తర్వాత ఏదైతే మిగులుతుందో అదే నా స్వరూపము. ఆ స్వరూపాన్ని మళ్ళా దేంతోనూ అర్థం చేసుకునేదానికి కాదు, ఆ స్వరూపాన్ని చూసేదానికి కాదు, ఆ స్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకునేది కాదు అని అర్థం చేసుకునేదే ఆత్మజ్ఞానము. అంటే ఆత్మస్వరూపంలో మిగిలిపోయేదే కానీ మళ్ళీ ఆత్మస్వరూపాన్ని అనుభవించేది కాదు. చాలామంది ఇది ఒక కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అనుభవానికి తెచ్చుకోవాలి, అనుభవం లేకుండా చెప్తున్నారు. మీరే ప్రవచనాలు చెప్తున్నారు, ప్రతి ఒక్కరి అనుభవం అదేనే ప్రతి ఒక్కరిలో ఉందంటున్నారు, మళ్ళీ వాళ్ళకి అనుభవం లేదంటారు. ఎట్లా? అనుభవానికి వచ్చేది కాదు. ఎందుకంటే మనస్సుకు విషయం అయ్యేది కాదు. అనుభవానికి తెచ్చుకోవాలంటే ఎవరు అనుభవానికి తెచ్చుకోవాలి? అహంకారము మరొక వస్తువుని అనుభవానికి తెచ్చుకోవాలి. ఇప్పుడు స్వరూపాన్ని అహంకారం అనుభవానికి తెచ్చుకోవాలంటే అప్పుడు స్వరూపం ఏం కావాలి? విషయం కావాలి. అహంకారం విషయం కావాలి. అహంకారం విషయంగా నిలబడితే అప్పుడు స్వరూపం ఏం కావాలి? అహంకారానికి చిన్నదే విషయం కావాలి. ఇదంతా సాధ్యమా? గనుక ఆత్మానుభవం అంటే అనాత్మలో ఉన్న
ఆత్మభావాన్ని తీసివేసుకునేదే కానీ ఆత్మని అనుభవానికి తెచ్చుకునేది కాదు. ఆత్మజ్ఞానం అంటే అజ్ఞానాన్ని పోగొట్టుకునేదే కానీ, లేక అజ్ఞానం లేదు అని నిరూపణ చేసేది ఆత్మజ్ఞానం కానీ మళ్ళీ ఆత్మని అనుభవానికి తెచ్చుకోవడానికి కాదు. ఎందుకంటే మనస్సు వాక్కు అనేది దాని నుంచి వెనుదిరిగి వచ్చేస్తున్నాయి అంటే విషీకరించి అర్థం చేసుకునే సాధ్యం కాదు. నెక్స్ట్ శ్లోకాలు చూడండి. చేతనో చేతనో వాపి కర్తా కర్తా గతో గతః బద్ధో ముక్తస్తథా చైకో నైక శుద్ధోన్యతేతి వా. చేతనో చేతనో వాపి కర్తా కర్తా గతో గతః బుద్ధో ముక్తస్తథా చైకో నైక శుద్ధోన్యతేతి వా. అప్రాప్యైవ నివర్తంతే వాచో దేవి సహైవతు నిర్గుణత్వాత్ క్రియాభావాత్ విశేషేణామభావతః. అప్రాప్యైవ నివర్తంతే వాచో దేవి సహైవతు నిర్గుణత్వాత్ క్రియాభావాత్ విశేషేణామభావతః. ఆత్మనః నిర్గుణత్వాత్, ఆత్మ అనేది ఏ గుణం లేనిది గనక ఆత్మని క్రియా అభావాత్, ఆత్మ యందు ఏ క్రియ అనేది కూడాను లేదు. విశేషణాంచ అభావతః, ఆత్మ యందు ఏ విశేషణం కూడా లేదు. అంటే నేను ఫలానా నేను ఫలానా నేను ఫలానా అని చెప్పుకుంటున్నామే, ఇది అహంకారేకి సంబంధించింది కానీ అహంకారి తోపిక మాత్రం. కానీ మీలో ఏదన్నా అటువంటి విశేషణం ఉందా ఫలానా అనేది అంటే ఏ విశేషం లేని స్వరూపము అభావత. అంటే క్రియ గుణం అనేది లేదు, క్రియ అనేది లేదు, విశేషణం అనేది కూడాను లేదు కనుక చేతన అచేతన వాపి, అది చేతనము కాదు అచేతనము కాదు. చేతన అచేతన రెండు దానికి అతీతమైన స్వరూపం. కర్తను కాదు అకర్తను కాదు. ఎందుకంటే కర్త ఏదైనా క్రియ చేస్తుందంటే ఏది చేయదు. మరి ఇవన్నీ ఎవరి సాన్నిధ్యంలో జరుగుతున్నాయంటే మళ్ళీ ఆయనే సర్వకర్త అనాలి. ఇదంతా ఉపాధితో చెప్పేటువంటి శబ్దాలే కానీ వాస్తవిక ఆయన ఏ శబ్దంతో చెప్పేది సాధ్యం కాదు కనుక కర్త అకర్త, గత అగత అంటే పోయేవాడు, ఒక చోట స్థిరంగా ఉండేవాడు, బద్ధ బంధంలో ఉండేవాడు, ముక్త ముక్తి పొందినవాడు, తథాచ ఏక అతను ఒక్కడే, నై నా ఏక ఒక్కడే కాదు అనేకము, శుద్ధ అన్యథావ శుద్ధ లేదా అశుద్ధ ఇది వాచ దీభి సహైవ తం ఆత్మానం అప్రాప్యైవ నివర్తంతే. ఈ విధంగా వాని యందు ఏ చేతనం కానీ చేతన అచేతన, కర్త అకర్త, వ్యాపకము అవ్యాపకము, బద్ధ ముక్త, ఒకడు అనేకము, శుద్ధము అశుద్ధము అనేటువంటి ఏ ಎಂಬುದೇ ಮುಂತಾದ ಮಾತುಗಳು బుద్ధివృత్తులని ఆత్మను ముట్టలారితే ఈ శబ్దాలతో వచ్చేటువంటి బుద్ధి వృత్తి ఏదుందో అది ఆత్మస్వరూపాన్ని స్పర్శం చేయకోకుండా ఈ శబ్దాలతో మనం విన్నప్పుడు మన మనస్సులో ఏ ఒక వృత్తి వస్తుందో, మనోవృత్తి, కర్త అన్నప్పుడు ఒక అభిప్రాయం వస్తుంది. అకర్త అంటే ఊరికే కూర్చొని ఉంటాడు, కర్త అంటే ఏదో చేస్తుంటాడు అనే అభిప్రాయం వస్తుంది. ఇప్పుడు కర్త అన్నప్పుడు ఏదో చేష్ట చేస్తుంటాడు అనే మనోవృత్తి వస్తుంది కదా. ఆ మనోవృత్తి అది అతనికి అంటుకోదు, ఆ మనోవృత్తికి అతని విషయం కాదు. అకర్త అన్నప్పుడు ఏమి చేయకోకుండా ఊరికే కూర్చొని ఉంటాడు అనే అభిప్రాయం వస్తుంది. ఇప్పుడు ఏమీ చేయకుండా ఊరికే కూర్చున్నాడు
అనే అభిప్రాయంతోనే స్వరూపం ఉందా అంటే అట్లా ఊరికే కూర్చొనేది చేసేది శరీరాదులకు సంబంధించిందే కానీ అతనికి ఏ సంబంధం కూడాను లేదు. కనుక ఈ శబ్దాలతో చెప్పినా కూడాను ఈ శబ్దాలతో మనలో ఏ బుద్ధి వృత్తి అనేది వస్తుందో ఆ బుద్ధి వృత్తి ఆత్మస్వరూపాన్ని ముట్టేదానికి కాకుండా వెనుదిరిగి వచ్చేస్తాయి. ఎందుకంటే ఆత్మ నిర్గుణము, అతని ఏ క్రియ కూడా లేదు, ఏ విశేషం అనేది కూడాను లేదు. గనుక ఏ క్రియ జరిగినా కూడాను మన మనస్సులో సుఖము దుఃఖము మానము అవమానం అనే ద్వంద్వాలు వచ్చినా కూడా ఇవంతా మాకు బాహ్యంలో ఉన్నాయి కానీ మాకు ఏ సంబంధం కూడాను లేదు. పోనీ బాహ్యంలోనే ఉన్నాయి కదా అంటే వాస్తవికంగా అవి తోపిక మాత్రమే కానీ మనం నిరూపణ చేసేదానికి పోతే సిద్ధం చేసేదానికి పోతే ఏ ఒక్క క్రియ అనేది కూడాను సిద్ధం కాదు. ఇటువంటి ఈ విధంగా మనం అర్థం చేసుకున్నప్పుడు మళ్ళా దుఃఖం పోగొట్టుకోవాలా అనేది కూడాను లేదు, ఆనందం ప్రాప్తి చేసుకోవాలా అనేది కూడాను లేదు. దుఃఖ నివృత్తి సుఖప్రాప్తి అనే దానికి అర్థమే లేదు. ఎందుకంటే నువ్వు పోగొట్టుకోవాల్సిన దుఃఖము లేదు, నీ యందు ప్రాప్తి చేసుకోవాల్సిన సుఖం కూడాను లేదు. నీ యందు లేని ఆనందము బయట ఎక్కడాను దొరకదు. ఒకవేళ ఆనందం ఏమైనా ప్రాప్తి చేసుకోవాలంటే మీలో ఉన్న ఆనందాన్ని ప్రాప్తి చేసుకుంటారు కానీ మీలో లేని ఆనందాన్ని మళ్ళీ ఎక్కడైనా మీరు ప్రాప్తి చేసుకునే సాధ్యమే లేదు. గనుక ఈ దుఃఖ నివృత్తి సుఖప్రాప్తి అని కానీ అయ్యో నాకు సుఖం వచ్చింది దుఃఖం వచ్చింది అని కానీ బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పరమాత్మ స్వరూపమే మీరు. ಹಿಂದೆ ಹೇಳಿದ ಅಭಿಪ್ರಾಯವನ್ನೇ ಇಲ್ಲಿ ವಿವರಿಸಿರುತ್ತದೆ. ಆತ್ಮನೆಂಬ ಹೆಸರಿನಿಂದ ಶ್ರುತಿಯು ఆత్మను ಹೇಳುತ್ತದೆ అಲ್ಲ. ఏ శబ్దాలతో చెప్పేదానికి కాదంటారు కదా మీరు. ఆత్మనెంబ హెచ్చరిందా శృతి ఆత్మను హెడితే ఆత్మ అనేటువంటి శబ్దంతో మీరే ఉపదేశం చేస్తుంది కదా, శృతి కూడా చెప్తుంది కదా అని ఎవరైనా ప్రశ్న వేయవచ్చు. దీనికి సమాధానం ఏమంటే దేహాదిಗಳಿಂದ కూడిన ఆత్మని శబ్దం ಹೇಳುತ್ತದೆ. దేహంతో కూడిన అంటే ఉపాధితో సంబంధించుకునే ఆత్మ అని శబ్దం ఉపయోగం చేస్తుంది కానీ దేహాదిಗಳ ఆత్మలందు అన్య వ్యతిరేకులను తెలుసుకొట్ట మేలే దేహమే నేను అనుకున్నాడు. ఆ అభిప్రాయాన్ని తీసేసి దానికోసం అన్వయ వ్యతిరేకం చేసి, అన్వయ వ్యతిరేకం అంటే ఏదైతే తన ఉనికిలో మార్పు లేకుండా తన ఉనికిని పోగొట్టుకోకుండా సతతంగా ఉంటుందో ఉంది, దాన్ని లేదని చేయలేం, అది అన్వయం. వ్యతిరేకం అంటే ఒక్క సమయంలో ఉంది అని చెప్పచ్చు, మళ్ళీ లేదని చెప్పచ్చు. ఇప్పుడు జాగ్రత్త అవస్థ శరీరం జాగ్రత్త అవస్థలో ఉంది, మళ్ళీ స్వప్నంలో లేదు, నిద్రలో లేదు. కానీ జాగ్రత్త అవస్థలో మీ శరీరం ఉన్నప్పుడు మీరున్నారు, స్వప్నంలో కూడాను మీరున్నారు, నిద్ర అన్నప్పుడు కూడాను అది అన్వయము, మిగతాదంతా వ్యతిరేకం. ఇట్లా అన్వయ వ్యతిరేకం చేసి ತಿಳಿಸಿಕೊಟ್ಟಮೇಲೆ శరీరాదులు నువ్వు కాదు, అన్వయమైన స్వరూపమే నువ్వు అని చెప్పిన తర్వాత ఉಳಿದಿರೋ తత్వం నిజವಾಗಿ అవాచ్యవే. ఆದರೂ మిగిలిన తత్వం ఏదిందో దాన్ని ఏ శబ్దంతో మనం చెప్పేదానికి కాకపోయినా కూడాను ಅದನ್ನು ಶ್ರುತಿ ಆತ್ಮನೆಂದು ಮಾತಿನಿಂದಲೇ ಲಕ್ಷ್ಮಿಯಿಂದ ತಿಳಿಸುತ್ತದೆ. దాన్ని ఆత్మని ఎందుకు చెప్తా ఉందంటే అదే నువ్వు అని చెప్పేదానికోసం ఆత్మ అనే శబ్దం వాడుతుంది. కానీ ఈ శరీరాదులు నువ్వు కాదు అని తీసివేసేదానికోసం దాన్ని ఆత్మ అని చెప్తుంది. శరీరాదుల యొక్క అభిమానాన్ని తీసివేసేదానికోసం, శరీరాదుల్లో ఏది నేనని పెట్టుకున్నానో దాన్ని తీసివేసేదానికోసం ఆ స్వరూపాన్ని ఆత్మ అనే శబ్దంతో వాడుతుంది. కానీ లేకపోతే ఏ ఒక్క శబ్దంతో దాన్ని వర్ణన చేసేదానికి కాదు. ఎందుకంటే దాంట్లో ఏ గుణము లేదు, ఏ క్రియ లేదు, ఏ యొక్క విశేషణమని కూడా లేదు. ಆದ್ದರಿಂದ ఆత్మನೆಂಬುದು ಅದರ వాచకవల్ల. ఆత్మ అనేది శరీరాదుల్లో ఉన్న అభిమానాన్ని తీసివేసేదానికోసం దాన్ని ఆత్మ అన్నారే కానీ, అంటే శరీరాలు నువ్వు కాదు అని చెప్పేదానికోసం దాన్ని ఆత్మ అన్నారే కానీ ఆత్మ అనే శబ్దానికి అది వస్తు అని ఏ విధంగా టేప్ రికార్డ్ అనేటువంటి శబ్దము ఈ వస్తువును విషీకరిస్తుందో అదేవిధంగా ఆత్మ అనేటువంటి శబ్దానికి అది విషయం అవుతుంది. అంటే
ఇప్పుడు ఏదైనా ఒక శబ్దాన్ని, ఒక వస్తువుని మనం వర్ణన చేయాలంటే, ఇప్పుడు ఇది ఎరుపు రంగులో ఉంది అంటున్నాను. ఇట్లా చెప్పాలంటే నేను ఇంద్రియాలతో చూసి చెప్పాలి. అదేవిధంగా ఏదైనా శబ్దాలతో స్వరూపాన్ని వర్ణన చేయాలంటే మళ్ళీ ఇంద్రియ మనస్సు బుద్ధితో చూసి వర్ణన చేయాలి. సాధ్యం అదేంటే కనుక ఏ శబ్దం కూడా చెప్పేదానికి సాధ్యం కాదు. నిర్గుణ స్వరూపం, నిష్కళ స్వరూపం, నిష్క్రియ స్వరూపం అన్నప్పుడు ఇంకా మాలో ఏదో సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, మానం వస్తుంది, అవమానం వస్తుంది. దేనికైతే సుఖం వస్తుందో, మానం వస్తుందో, అవమానం వస్తుందో అది నువ్వు కాదు. నాకు అవమానం అయిపోయిందో అంటారు. దేనికైతే అవమానం అయిందో అది నువ్వు కాదు. అయ్యో స్వామీజీ నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, అయ్యో ఎన్ని రోగాలు ఉన్నాయో. ఎవరో వచ్చినారు నా దగ్గర, నీకు బీపీ ఉంది స్వామీజీ, బీపీ ఉంది. దానికి ఇంకోటి వినండి, నా దగ్గర వచ్చినాయంటే తమాష బాగుంది. కోలార్లో ఉన్నారు నేను. ఎవరో పల్లెటూరు వాళ్ళు ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో బెల్లము, కొబ్బరి, ఇదంతా ఏదో తీసుకునే పప్పులు ఇవంతా తీసుకుని వచ్చినారు. వాళ్ళు వచ్చింది చూస్తే నిజంగా నా కోసం వచ్చిన వాళ్ళు కాదు అని బాగా అర్థమవుతుంది. సరే కూర్చోండి, కూర్చుకోండి, యాక్ బంద్రి, ఏం ಬೇಕು నువ్వు, ఏం కావాలి అని అడిగిన. మా కోడల్ని ఇంటికి పిలుచుకొని రావాలి, ఈ డేటు ఏ రోజు పిలుచుకొని వస్తే బాగుంటుంది చెప్పండి అనేమో అడిగినారు. అందుకు నేను నా దగ్గర వస్తే లాభం లేదు దీనికంతా, ఇక్కడ మరో ఇంకొక స్వామీజీ ఉన్నారు, లేదు పైన ఉన్నారని చెప్పినారు కదా, లేదు వాళ్ళు అట్లా చెప్పింటారు స్వామీజీ అంటే నన్ను చూపెట్టినారు, ఇట్లా దానికంతా నేనేం పనికిరాను, ఇక్కడ ఇంకో పురోహితుడు ఉన్నాడు ఆయన దగ్గర పోండి అని పంపించిన. అది అయిన తర్వాత మన హనుమంతయ్య గారు వచ్చినారు. ఎందుకు వచ్చినారు వీళ్ళు మీ దగ్గర అని, ఏదో వాళ్ళు కోడాలను పిలుచుకొని రావాలంట, డేట్ ఏది బాగుంది అని అడిగేదానికి వచ్చినారు మీ దగ్గర. అయ్యయ్యో పోయి మీ దగ్గర వచ్చినారు వాళ్ళు. అసలు నువ్వు పెళ్లి చేసిందే తప్పంటారు మీరు. నువ్వు పెళ్లి చేసుకుని బాధపడినావు, మళ్ళీ వానికి ఎందుకు పెళ్లి చేసినాను పోయినావు, మళ్ళీ ఏ డేట్ పిలుచుకుని వచ్చినా ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ బాధపడాల్సిందే. మీ దగ్గర ఎందుకు వచ్చినవాడు. అదే ఎందుకు చెప్తుంటే, నా దగ్గర వచ్చినారంటే ఎవరో వచ్చినారు, బీపీ ఉంది, షుగర్ ఉంది, స్వామి ఎన్ని ఉన్నాయని. నేనన్నా నీకేది కూడా లేదు. దేనికైతే బీపీ ఉందో అది నువ్వు కాదు, దేనికైతే షుగర్ ఉందో అది నువ్వు కాదు. ఇంకా ఏమేమి రోగాలు చెప్తున్నావో ఎక్కడైతే ఈ రోగాలంతా ఉందో అది నువ్వు కాదు. అయ్యో మీరు చెప్పేది మాకు అర్థం కాదన్నాడు. అంటే బీపీ షుగర్ ఉంటే మందు తీసుకోకూడదని కాదు అభిప్రాయం. అయ్యో నాకు బీపీ ఉంది తప్పది, నా శరీరంలో బీపీ ఉందని, శరీరానికి ఏది కావాలో మందు వేసుకో, అంతేగాని నాకు ఉంది అని ఇట్లా ఆరోపణ చేసుకుంటాం. నీకు ఏ రోగం కూడాను లేదు, ఏ విధమైన లౌకిక సుఖము లేదు, లౌకిక దుఃఖము లేదు, ఆనందమే. రేపు చూస్తాం మళ్ళీ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.